వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ముందు భూబాధితులు ధర్నాకు దిగారు. 1982లో రెడ్డిపురం శివారు సర్వే నెంబర్ 143లో పెంటారెడ్డి బాలరెడ్డి దగ్గర 166 మంది వ్యక్తులు ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. తిరిగి అదే సర్వే నెంబర్ భూమిని బాలరెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి తన భార్య కమలకుమారి కీర్తికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కీర్తి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ ని ఆర్డీఓ ఆఫీసులో బాలరెడ్డి రద్దు చేయించాడు. 2008లో నకిలీ ధృవపత్రాలు సృష్టించి ప్రగతి అసోసియేట్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో 80 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 166 మెంబర్స్ మొత్తం ప్లాట్ కొనుగోలు చేసినాం సార్. రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. ఆఫ్టర్ 20-30 ఇయర్స్ తర్వాత వాళ్ళ కొడుకు విజయ ప్రతాప్ రెడ్డి దురాలోచనతో దుర్బుద్ధితోని వాళ్ళ భార్యకు ఎలాంటి రైట్స్ లేకుండా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి దానితోని పాస్బుక్లు పొంది పెంటారెడ్డి బాలరెడ్డి ఇద్దరు ఉత్తముడు కావున ఇది తప్పు, ఇది మేము ఆల్రెడీ అమ్మేసినాము, చేసుడు తప్పు అని చెప్పింది సార్. చెప్పి అది ఆర్డీఓ కోర్టు ఇస్తే 2009లో వాళ్ళ పాస్బుక్లు ఆర్డీఓ గారు క్యాన్సిలేషన్ చేసారు సార్. క్యాన్సిల్ అయిన పాస్బుక్లు తీసుకున్నారు సార్. తీసుకుని మళ్ళీ ఏం చేసిండు వీళ్ళతోని ఈ మర్రి జనార్దన్ పటేల్, మిట్రామ్ రెడ్డి, ప్రగతి అసోసియేట్ అని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళతో కలుసుకొని మా ప్లాట్లను ఏం కాదురా అని చెప్పి మళ్ళీ వీళ్ళు వేసి ఏం చేసారు మొత్తం ఆల్రెడీ క్యాన్సిలేషన్ అవి వేసి మళ్ళీ డినో ఇంకోరు అని మాకు ఎవరు తెలియకుండా వాళ్ళ వేసుకుంటూ కోట్ల చుట్టూ తిప్పుకుంటూ మళ్ళా పాస్బుక్లు వీళ్ళు కొనుగోలు చేసారు. దీన్ని కొనుగోలు చేసి అన్ని అక్రమ పత్రాలతోని మొత్తం తోటలో అన్ని అనుమతులు పొందుతూ మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎవరు పట్టించుకోలేక కాంప్లైంట్ ఇచ్చిన మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఆల్రెడీ ఈ యొక్క దాని మీద 10 ఎకరాల చిల్లర మీద స్టేటస్కో ఆర్డర్స్ కూడా ఉన్నాయి సార్. టిల్ టు డేట్ వరకు ఉన్నాయి. ఆర్డర్ చూడండి, మేము టిల్ టు డాకెట్ ఆర్డర్ కూడా చూపిస్తాం. ఆల్రెడీ సిపి రంగనాథ్ సార్ ఉన్నప్పుడు మాకు విచారణ జరిపించి వాళ్ళ పేరు మీద 386 వాళ్ళు కూడా కేసు పెట్టారు సార్. వాళ్ళు పెట్టినాక సార్ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేసారు వాళ్ళు లేకపోతే కబ్జా చేస్తారా? ఎవరి డాక్యుమెంట్ ఏముందన్నారా అన్ని రీఫై చెక్ చేసుకోండి మొత్తం టోటల్ 1 by 1 106 డాక్యుమెంట్లు ఉన్నాక మాకెందుకు న్యాయం జరిగేది? మా డాక్యుమెంట్లు ఏమైనా క్యాన్సిల్ అయినాయా చెప్పండి. మీరు మాకు సత్వర న్యాయం చేసి మాకు మా ప్లాట్లు మాకు ఇప్పించాలి. వచ్చిన డాక్యుమెంట్ అయినా కూడా నన్ను కబ్జా చేసిండు. మొత్తం భూమిని మొత్తం 400 గజాలు వచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. 166 మంది భూములను కబ్జా చేసిండు. మేము పెంటారెడ్డి బాలరెడ్డి దగ్గర మేము భూమికి తీసుకున్నాము. 82-83లో మేము ఉన్నాయి ప్లాట్లు. మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. హార్ట్ పేషెంట్స్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అందరు కదిలి ఇయ్యాలి వచ్చింది. నేను ఛాన్సాల్లో ఎప్పుడంటే అప్పుడు ఎక్కడ వచ్చి అక్కడ నాకు న్యాయం చేయాలి. అందరం దాని కూడా ఒక్కొక్కరి వయస్సు 30 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు ఏజ్ 80 సంవత్సరాలు. చాలా మంది చనిపోయారు, కొందరు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కొడుకున్నారు. మాకు హక్కు ఉన్నది, అందరు రైట్ ఉన్నది. మా ప్లాట్లు మాకు కావాలి. వచ్చిన డాక్యుమెంట్ అయినా కూడా నన్ను కబ్జా చేసి హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ముందు భూబాధితులు ధర్నాకు దిగారు. 1982లో రెడ్డిపురం శివారు సర్వే నెంబర్ 143లో పెంటారెడ్డి బాలరెడ్డి దగ్గర 166 మంది వ్యక్తులు ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. తిరిగి అదే సర్వే నెంబర్ భూమిని బాలరెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి తన భార్య కమలకుమారి కీర్తికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కీర్తి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ ను ఆర్డీఓ ఆఫీసులో బాలరెడ్డి రద్దు చేయించాడు. 2008లో నకిలీ ధృవపత్రాలు సృష్టించి ప్రగతి అసోసియేట్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో 80 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.